ఒక టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ మూలాలున్న వ్యక్తులు వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం నీట్ పరీక్ష పేపర్ను లీక్ చేశారని ఆరోపించారు. 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలు రోడ్డుపాలు చేశారని మండిపడ్డారు. ఇంత జరిగినా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించకపోవడం దారుణమన్నారు. ఖైరతాబాద్ లో ఛాత్రోన్ కి గూంజ్ విద్యార్థి ప్రెజెంటేషన్ కార్యక్రమంలో మహేష్ గౌడ్ పాల్గొన్నారు. నీట్ విషయంలో ఆర్ఎస్ఎస్ మూలాలున్న వ్యక్తులు యూనివర్సిటీలో దూరడం వల్ల వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసము నీట్ పేపర్ లీక్ చేసినారు. తద్వారా 22 లక్షల మంది విద్యార్థులు రోడ్డున పడ్డారు. వారి తల్లిదండ్రులు దాదాపు రమారమి 1,32,000 కోట్లు దాదాపుగా ఖర్చు పెట్టి పిల్లలు చదివించుకుంటే ఒక్క రాత్రి పేపర్ లీకేజ్ వల్ల వీళ్ళంతా రోడ్డున పడ్డారు. దేశంలో విద్యా విధానం మారాలి, సమూలమైన మార్పులు తీసుకురావాలి, దేశ భవిష్యత్తును యువకుల యొక్క భవిష్యత్ తీర్చిదిద్దే ఉద్యమంతో రాహుల్ గాంధీ గారు కోటాలో ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఉద్యమంలో భాగంగా ఇవాళ విక్రాంత్ బూరే గారు హైదరాబాద్కు వచ్చి ప్రెస్ అడ్రస్ చేస్తా ఉన్నారు. జరిగిన తప్పిదాల మీద బాధ్యత వహించాల్సిన మోడీ, ధర్మేంద్ర ప్రధాన్ తప్పుకుంటా ఉన్నారు. దీనివల్ల అర్థమయ్యేది ఏంటంటే మోడీ గారికి ఈ దేశ భవిష్యత్తు అనేటువంటి విద్యార్థుల మీద ఉన్నటువంటి మమకారం, ప్రేమ ఏ పాటిదో అర్థమైంది. కనీసం కన్నెత్తు కూడా చూడకుండా నీటిలో ఎంత పెద్ద స్కామ్ జరుగుతుంది అని మాట్లాడకుండా తప్పుకొని తిరుగుతా ఉన్నాడు. ఇది దేశ భవిష్యత్తుకి మంచిది కాదు. దేశ భవిష్యత్తు కోసం, విద్యార్థి లోకం కోసం రాహుల్ గాంధీ నడుం బిగించినారు. మనమందరం కూడా వారితో చేతులుండాల్సిందిగా కోరుతా ఉన్నాను.